హల్లెలూయా. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. ఒక చేయి దేవుని వైపు చూపించి నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నజరేయుడైన యేసయ్య నేను మీ మాటలు వినటానికి నేను మీ మాటలు మీ సన్నిధికి వచ్చింటున్నాను. మీ సన్నిధికి వచ్చి నాతో మాట్లాడండి. నాతో మాట్లాడండి. నా యొక్క మనోనేత్రాలను తెరవండి. నా యొక్క మనోనేత్రాలను ఆత్మీయ లోకంలోనికి ఆత్మీయ లోకంలోనికి నేను చూడటానికి చూడటానికి మీ వాక్యంలోని మర్మాలను మీ వాక్యంలోని మర్మాలను నేను అర్థం చేసుకోవడానికి నేను అర్థం నేను చేసుకోవడానికి ఆశీర్వదింపబడి నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వదకరంగా జీవించడానికి అనేకులకు ఆశీర్వదకరంగా నాకు జీవించడానికి కృపను చూపించమని నాకు కృపను చూపించు యేసయ్య నామమున యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందింటున్నాను తండ్రి. పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. So today we are going to deal with a topic which you might never have heard previously. గతంలో విననటువంటి విషయాలు ఈరోజు చెప్పబోతుంటున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుంచి 39 వర్షాలు ఒకసారి చూద్దాం. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. నోవా దినాలు ఎలా ఉన్నాయో యేసుక్రీస్తు రాకడ దినాలు. యేసుక్రీస్తు రాకడ అంటే పొరపాటున కూడా వేరేగా ఆలోచించకండి. రెండవ రాకడ గురించి చెప్పట్లేదు. ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే రాప్చర్ గురించి. యేసు ప్రభు రెండవ రాకడకు ముందు ఒక 7 సంవత్సరాల ముందు సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళటానికి దేవుడు వస్తుంటాడు. హల్లెలూయా. సో అది మధ్యాకాశంలోనే తను వచ్చి అంత సంఘాన్ని అంతటిని తీసుకెళ్తాడు. ఇది దాని గురించి చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చే 7 సంవత్సరాలు శ్రమల కాలం. ఆమేన్. మొదటి 3.5 సంవత్సరాలు సాధారణంగా ఉంటాయి శ్రమలు. బట్ ఆ నెక్స్ట్ చాలా విపరీతమైన శ్రమలు ఉంటాయి అని దేవుని వాక్యం మనం చెప్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే నోవా దినములలో ఎలా జరిగిందో మనుష్య కుమారుడు రాప్చర్ కోసం వచ్చేప్పుడు కూడా అలానే జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు 38వ వచనం చూద్దాం. జలప్రలయం నాకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చు ఉండి. హల్లెలూయా. హల్లెలూయా. నోవా దినములలో బాగా గమనిద్దాం. ఇప్పుడు కూడా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఆమేన్. పెళ్లికి ఇస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది కదా. బట్ దీంట్లో ప్రత్యేకత ఏముంది బ్రదర్ అనుకుంటారు. 39వ వర్షం చూద్దాం. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. నోవా దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రలయంను మొదటి దినములలో నోవా ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయి దే డిడ్ నాట్ నో. వాళ్ళకి తెలీదు ఇలా జరుగుతుంది, ఇలా జరగబోతుందని. ప్రీచర్స్ విల్ బి ప్రీచింగ్, కానీ పట్టించుకోరు. సో షాల్ ది కమింగ్ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్ బి. మనుష్య కుమారుడు వచ్చేప్పుడు ఇలాంటి పరిస్థితులే జరుగుతాయని చెప్తున్నారు. ఇప్పుడు ఒకసారి మనం గమనిద్దాం. నోవా కాలంలో ఏం జరిగింది? నోవా కాలానికి ఇప్పటికి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? ఒకసారి చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు ఒకసారి చూద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి నెక్స్ట్ తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఆమేన్. 7వ వచనం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నానను. 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహు మాత్రం కృపను పొందిండు, మిగతా వాళ్ళందరూ కృపను పొందలేదు అని అర్థం. అంతే కదా. మిగతా వాళ్ళెవరు నోవాలాగా కృపను పొందలేదు, నోవా మాత్రం కృపను పొందినవాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ విషయాలను మనము ఆత్మీయంగా అర్థం చేసుకోకముందు we must go to a promise, the first promise which God made. దేవుడు మనుష్య జాతి కోసం చేసిన మొట్టమొదటి ప్రమాణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడమ మీద కొట్టుదు అని చెప్పును. ఆమేన్. హల్లెలూయా. ఇది దేని గురించి చెప్పబడుతుందంటే సాతాను అప్పటికే పాములాగా వచ్చి
పాము శరీరంలో ప్రవేశించి ఈ యొక్క హవ్వతో మాట్లాడుతూ ఏమని చెప్పింది, ఈ పండు తినది, ఆ డిస్కషన్ జరిగి లాస్ట్ వీళ్ళు పండు తినేశారు, దేవుడు వచ్చిండు. దేవుడు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్న మాటలలో ఈ 15వ వచనం చాలా ప్రాముఖ్యమైన విషయం. 15వ వచనంలో మీరు గమనించారో లేదో ఒకసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాను. అండ్ ఐ విల్ పుట్ ఎన్మిటీ బిట్వీన్ ది అండ్ ది ఉమన్ అండ్ బిట్వీన్ దై సీడ్ అండ్ హర్ సీడ్. ఈ ఎస్ ఎట్లా ఉంది, స్మాల్ క్యాపిటల్? క్యాపిటల్. క్యాపిటల్. బాగా గమనిద్దాం. ఏ స్త్రీకి కూడా డైరెక్ట్గా పిల్లలను కనేటువంటి కెపాసిటీ ఉండదు. ఎందుకంటే స్త్రీలలో దేవుడు న్యాచురల్గా పెట్టింది ఏంటంటే గుడ్డు. కానీ ఆ గుడ్డును ఫర్టిలైజ్ చేయడానికి సీడ్ అని, యాక్చువల్లీ సీడ్ అంటారు. సీడ్ ఈజ్ ఫ్రమ్ మ్యాన్, మనిషి నుంచి, మగవాళ్ళ నుంచి వచ్చే సీడ్ ఆడవాళ్ళను ఫర్టిలైజ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, స్త్రీ సంతానము అంటున్నాడు. స్త్రీ సంతానము, స్త్రీ సంతానం. స్త్రీకు సంతానం ఉంటుందా ఇక్కడ? అందుకే ఏమంటున్నాడు, ఎస్ క్యాపిటల్ లెటర్. గమనించండి, ది గాడ్ ఈజ్ ప్రామిసింగ్ వర్జిన్స్ బర్త్, వర్జిన్స్ ప్రెగ్నెన్సీ. ఇక్కడ ఒక కన్యక గర్భం ధరించడం గురించి దేవుడు ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాడు. ఆమేన్. అంటే మీరు పాపం చేసినారు, మిమ్మల్ని విమోచించడం కోసము నిరపరాధి రక్తము చిందింపబడాలా అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా. అండ్ ఇక్కడ ఇంకొక మాట కూడా గమనించండి, ఇట్ షాల్ బ్రూయిస్ ద హెడ్ అండ్ దౌ షాల్ బ్రూయిస్ హిస్ హీల్. తెలుగులో చదవండి ఒకసారి. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడమి మీద కొట్టుదు అని చెప్పాను. ఆమేన్. యేసుక్రీస్తు రాకముందే యేసుక్రీస్తుని గురించిన ఫస్ట్ ప్రాఫెసీ ఇది బైబిల్లో. యేసుక్రీస్తు వచ్చి ఈ యొక్క స్త్రీకు పుట్టబోయే కుమారుడు వచ్చి, ఈ సంతానం వచ్చి ఈ యొక్క సైతానును నాశనం చేస్తాడు. సైతాను తలను హీ విల్ క్రష్ అని ఉంటుంది. యాక్చువల్ హీబ్రూలో ఉన్న పదం క్రష్, బ్రూయిస్ కాదు. బ్రూయిస్ అంటే దొక్కపోవడం. హీ విల్ క్రష్. ఒక పామునైనా దేనైనా తలను క్రష్ అయింది అనుకోండి, తల క్రష్ అయితే మనిషి బతుకుతాడా? బతుకుతారా? అదే ఒకవేళ కాలు క్రష్ అయింది అనుకో, బ్రతుకుతారా? బ్రతుకుతారు. అంటే యేసుక్రీస్తు వచ్చి ఆ యొక్క రాజ్యాన్నంతటినీ నాశనం చేయబోతున్నాడు. కాబట్టి ఆ నాశనం చేసే ప్రక్రియలో తన యొక్క కాలు క్రష్ అయిపోతుంది. దట్ మీన్స్ టు సే హీ విల్ బి క్రూసిఫైడ్. ఆయన సిలువ వేయబడతాడు. ఆమేన్. సిలువ వేయబడి చనిపోతాడు. బట్ అంత మాత్రాన పర్మనెంట్గా డెత్ కాదు. ఆమేన్. హీస్ అగైన్ గోయింగ్ టు రైజ్ అగైన్. హల్లెలూయా. సో దేవుడు ఆ ప్రామిస్ ఇచ్చిన తర్వాత సేటన్ విన్నాడు ఆ ప్రామిస్. సేటన్ ముందే చెప్పిండు దేవుడు, హీ విల్ క్రష్ యువర్ హెడ్ అని చెప్పిండు. నౌ సేటన్ ఈజ్ వెయిటింగ్. ఎవరబ్బా ఈ యొక్క స్త్రీకు పుట్టే సంతానము, నన్ను నాశనం చేసేవాడు ఎవరొస్తారు? కాలక్రమేణా ఏం జరిగింది, కయీను హేబేలు పుట్టారు. వీళ్ళకు ఆదాం హవ్వకు కయీను హేబేలు పుట్టారు. కయీను హేబేలు పుట్టిన తర్వాత వీళ్ళలో ఎవరు నన్ను క్రష్ చేస్తారు, ఎవరు నన్ను నాశనం చేసేవాడని ఈ యొక్క సైతాను ఎదురు చూస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. ఆదాము హవ్వలకు వీళ్ళిద్దరు పుట్టిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఏముంటుందంటే, వీళ్ళు అర్పణ అర్పించేది ఉంటుంది. అక్కడ వీళ్ళకు దేవుడు అనే అండర్స్టాండింగ్ ఉంది, దేవునికి అర్పణ అర్పించాలి అనే అండర్స్టాండింగ్ కూడా ఉంది. ఆమేన్. ఎవరు చెప్పింటారు ఇది? మోస్ట్ ప్రాబబ్లీ అండ్ ది ఓన్లీ ప్రాబబిలిటీ ఎవరంటే ఆదాము హవ్వలు చెప్పింటారు. బాబు ఇద్దరికి చెప్పిండొచ్చు, దేవుడితో మంచి సంబంధం ఉండింది, ఒక తప్పు చేశాము, ఆ తప్పు చేయడం వలన మేము దేవునికి దూరం అయ్యాము. అయినా దేవుడు మొట్టమొదటగా మా కోసం ఒక పశువును బలి అర్పించి ఆ రక్తము చిందించి ఆ యొక్క పశువు యొక్క వస్త్రాలతో మాకు ఒక క్లోతింగ్ తయారు చేసిండు. ఇవన్నీ చెప్పింటున్నారు. అందుకే కయీను ఇద్దరు కూడా దేవునికి అర్పణ అర్పించడానికి వస్తున్నారు. బాగా గమనిద్దాం. వాళ్ళిద్దరికీ తెలుసు, రక్తము చిందించిండు దేవుడు వీళ్ళ పాపాల కోసం అనేది, వీళ్ళు చేసిన తప్పు కోసం అని వాళ్ళకు తెలుసు. అందుకోసమే ఏబేలు ఏం చేస్తున్నాడంటే, తన యొక్క మందలోని తొలిచూలును దేవునికి అర్పణగా తీసుకొచ్చిండు. అర్పణ అంటే ఏంటి? బలి అర్పించి రక్తం చిందించి అతను ది థింగ్ విచ్ ఈస్ డూయింగ్ ఈస్, ప్రభువా నేను పుట్టుకతోనే నేను పాపిని, నేను నా తల్లి గర్భంలోనే నేను పాపిని. అర్థమవుతుందా? దట్ ఈస్ వాట్ హీస్ టెల్లింగ్. నేను తల్లి గర్భంలోనే పాపిని, నా పాప పరిహారం కోసము ఈ యొక్క జంతువు నేను బలిగా అర్పిస్తున్నానని హీ గేవ్ అన్ ఆఫరింగ్. అదే కయీను వచ్చేసి ఏం చేశాడంటే,
హీ హ్యాడ్ హిస్ ఓన్ వేస్. ఆయన ఏమనుకున్నాడు, ఎట్లయినా కూడా దేవునికి అర్పణ అర్పించాలి కదా, సరే పంటలో ఏదో కొంత భాగం తీసుకొని వస్తానని తీసుకొని పోయిండు. ఇట్ వాజ్ నాట్ ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలాలు కాదు. అన్నీ చేసుకున్నాక లాస్ట్ మిగిలింది ఏమైనా తీసుకొచ్చినేమో తెలియదు. అందుకే దేవుని మార్గం ఒకటి ఉంటుంది, మనుషుల మార్గం ఉంటుంది. మనుషుల మార్గం ఏదైనా ఉందంటే అది మతం. మతానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏంటంటే దేవుని మార్గం కాకుండా దేవుణ్ణి అందుకోవడానికి పోయే ప్రతిదీ కూడా మతము. హల్లెలూయా. ఇక్కడ మనకి ఇవ్వబడిన ఎగ్జాంపుల్ ఏంటంటే యేసుక్రీస్తు రక్తం. ఇక్కడ ఆ ఏబేలు అర్పించింది ఏంటంటే ఒక నిష్కలంకమైనటువంటి ఒక గొర్రెను తను అర్పణగా అర్పించిండు. తొలిచూలులోని మంచి వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పించిండు. మనం ధర్మశాస్త్రంలో కూడా చూస్తాం, అహరోన్తో దేవుడు చెప్పే మాట ఏంటి, ఎవరైనా పాపం చేసినట్లయితే ఆ గొర్రెనో దేనో తీసుకొని పోరా జంతువును. ఆమెన్. జంతువును తీసుకుపోయినప్పుడు జంతువును పరీక్షిస్తాడా, ఆ యొక్క వ్యక్తిని పరీక్షిస్తాడా? యాజకుడు జంతువును పరీక్షిస్తాడు. ఆమెన్. నువ్వు ఆల్రెడీ తప్పు చేసావు, తప్పు చేసి దేవుని అప్రోచ్ కాలేవు ఇంకా. కాబట్టి నీ పాప పరిహారార్థం నువ్వేం చేస్తున్నావు, ఒక జంతువుని తీసుకుందాను. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, జంతువు బాగుందా లేదా ఇదని చూస్తాడు. ఆమెన్. బలికి అర్పించబడే జంతువు పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసి తర్వాత దాన్ని బలిగా అర్పిస్తాడు. హల్లెలూయా. దేవుని కృప ఏంటంటే మన కోసం అర్పింపబడిన ఆ యొక్క బలి పశువు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒక మచ్చ మరక లేకుండా మన కోసం అర్పింపబడ్డాడు. హల్లెలూయా. సో ఎవరైనా కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారానే తండ్రి యొద్దకు పోవాలా, దేవుని దగ్గర పోవాలా. దట్ ఈస్ వాట్ గాడ్స్ వే ఈస్. యేసుక్రీస్తు రక్తం కాకుండా మేము ఇంకో మార్గంలో దేవుని దగ్గర పోతాం, ఇంకో మార్గంలో ఏ మార్గంలో అయినా పోతాము దేవుని దగ్గరికి అనుకుంటే అది మతం. మతం. ఎవ్రీ రిలీజియన్ విచ్ డజన్, రిలీజియన్ అంటే ఏంటంటే ఏ దేవుని యొక్క మార్గం కాకుండా సొంత మార్గములలో దేవుని తృప్తిపరచాలా, దేవుని దగ్గరికి పోగలము అనుకునేది మతం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఇద్దరి అర్పణలలో ఏబేలు అర్పణను దేవుడు ఎప్పుడైతే స్వీకరించిండో, దేవుడు ఎప్పుడైతే వెన్ హీ రెస్పెక్టెడ్ ఏబుల్స్ ఆఫరింగ్, సాతానుకు అర్థమైపోయింది. అయితే ఈయన అయిండొచ్చు నెక్స్ట్ నన్ను చంపబోయేది, నన్ను డిస్ట్రాయ్ చేయబోయేది ఈ వ్యక్తి అయిండొచ్చు అని చెప్పి కయీనును వాడుకొని, ఆమెన్, కయీనును వాడుకొని ఫస్ట్ మర్డర్ ఇన్ బైబిల్ వాజ్ రికార్డెడ్. ఆమెన్. చూడండి 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. హీ వాజ్ ఆల్వేస్ ఓపెన్ టు ది డెవిల్. కయీను సైతాన్ మాటలు వింటున్నాడు. సైతాన్ యొక్క ఆ యొక్క మాటలకు హీ వాజ్ ఆల్వేస్ ఓపెన్. వాడి సజెషన్స్, సైతాన్ యొక్క సజెషన్స్ తీసుకుంటున్నాడు. ఆమెన్. హీ వాజ్ వెరీ మచ్ ఓపెన్ టు ది డెవిల్. అందుకే సైతాన్ ఎవరిని వాడుకుంటుందంటే ఎవరైతే వాడిని ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళనే వాడుకుంటుంది. నువ్వు సైతాను దూరం పెడితే నిన్ను వాడుకోదు. కయీను చాలా ఎంటర్టైన్ చేసినందుకు తన సొంత అన్నను తమ్ముడిని చంపడానికి సైతాన్ అక్కడ కార్యం చేసిండు. ఆమెన్. అయితే ఫస్ట్ మర్డర్ వాజ్ ఓవర్ రిలీజియన్. ఒకడేమో కయీనేమో తన సొంత మార్గం, ఏబేలేమో దేవుని మార్గంలో దేవుని తృప్తిపరచడానికి పోయింది. హల్లెలూయా. సో ఫస్ట్ మర్డర్ వాజ్ బేస్డ్ ఆన్ రిలీజియన్. ఆమెన్. నెక్స్ట్ ఇక సైతాన్ ఏమనుకున్నాడు, ఇంకా నన్ను చంపేటోడు లేడు అనుకున్నాడు. అయితే దేవుని వాక్యం చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు. ఆమేన్. చాలు. ఇప్పుడు కయీన్ ఉన్నాడు. కయీన్ తర్వాత జనాలు పుడుతూ వచ్చారు. కయీన్ తర్వాత సంతానం పుడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు కుమార్తెలు కూడా, నరులకు కుమార్తెలు పుట్టడం, అమ్మాయిలు పుట్టడం కూడా మొదలైంది. ఇప్పుడు 4వ వచనం కొద్దాం. ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఆమేన్. ఆమేన్. 4వ వచనం. ఆ దినములలో నెఫీలులు అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఆ కాలంలో పేరు మోసిన శూరులు వీళ్ళే. దే ఆర్ మైటీ. మైటీ దేంట్లో? Let me tell you, they were mighty in size, they were mighty in strength, they were mighty in wickedness. చెడ్డవాళ్ళు. అయితే ఈ నెఫీలులు భూమి మీద ఉన్నారంట, తర్వాత కూడా ఉన్నారు. అంటే నోవా కాలంలో ఉన్నారు. నోవా కాలం తర్వాత అంటే ఆ యొక్క ఫ్లడ్ వచ్చిన తర్వాత, ఆ యొక్క వరద వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఉన్నారు. ఆమెన్. అంటే there were 2 phases.
2 ఫేజెస్లో ఈ నెఫిలీలు ఉండినారన్నమాట. ఆమెన్. ఆమేన్. ఒకసారి చూద్దాం. నెఫిలిం అనే పదం ఎక్కడి నుంచి? నెఫిలిమ్స్ అంటారు ఇంగ్లీష్లో. నెఫిలిం అనే పదము నెఫాల్ అనే పదం నుంచి. నెఫాల్ అంటే ఫాలన్ వన్స్. నెఫాల్, ఆమేన్. నెఫాల్, ఫాలన్ వన్స్ అంటే దూతలు, దేవదూతలు. దూతలందరూ, దేవునికి ఉన్న దూతలు 3 గ్రూప్స్. One was led by Michael, the other one was led by Gabriel, the other one was led by Lucifer. ఈ లూసిఫర్తో పాటు ఉన్న దేవదూతలందరూ కూడా ఎవరైతే వారిని సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా 1/3 ఆఫ్ ఏంజల్స్ ఫెల్ ఆన్ ది ఎర్త్. పరలోకం నుంచి వాళ్ళకి స్థానం కోల్పోయి భూమి మీద పడిపోయారు. దే వర్ ది ఫాలన్ ఏంజల్స్, నెఫాలిమ్స్. ది వర్డ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ నెఫాల్. నెఫాల్ ఈస్ ఫాలన్ వన్స్. ఆ దూతలందరూ కింద పడిపోయారు. ఆమేన్. సరే, వీళ్ళు ఏం జరిగింది దూతలు కింద పడిన తర్వాత? 2వ వచనం కొద్దాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. బ్రదర్, దేవుని కుమార్ అంటే ఎవరు? దేవుని కుమార్ అంటే ఈ ఫాలన్ ఏంజల్స్ గురించి చెప్తున్నాడు. దేవుని కుమారులు అనే పదము ఈ యొక్క పడిపోయిన దేవదూతలకు అందరికీ ఇవ్వబడింది. అంటే నార్మల్గా ఉండే దేవదూతలకు, పడిపోయిన దేవదూతలకు అందరికీ ఇవ్వబడిన మాట. అయితే ఇక్కడ గమనించండి, దేవుని కుమారులు నరుల కుమార్తెలు 2 వర్గాలు ఉన్నాయి. నరుల కుమార్తెలు అంటే ఎవరో కాదు, నార్మల్గా పుట్టినటువంటి విమెన్. దేవుని కుమారులు ఎవరు? దేవర్ ఏంజల్స్ అండ్ హియర్ దేవర్ ఫాలన్ ఏంజల్స్. దెర్ ఈస్ ఎ బైబుల్ కాల్డ్ సెప్టుజింట్ అనే ఒక గ్రీక్ బైబిల్ ఉంది. ఈ గ్రీక్ బైబిల్లో మీరు కాబట్టి కొట్టి చూడండి, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. దిస్ ఈస్ అ గ్రీక్ వర్షన్ ఆఫ్ హీబ్రూ బైబిల్. పాత నిబంధన అంతా హెబ్రీల భాషలో రాసుంటారు. అయితే ఈ సెప్టుజింట్లో మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గ్రీక్. అది కూడా తర్జుమా చేయబడి రాయబడింది. ఇక్కడ రాయబడిన పదం ఏంజలోస్ అంటారు. ఏంజలోస్ మీన్స్ ఏంజల్స్. ఇక్కడున్న పదం ఏంటి? ఇది సన్స్ ఆఫ్ మెన్ అంటే ఇక్కడ ఇంగ్లీష్లో సన్స్ ఆఫ్ మెన్ అన్నారు. యాక్చువల్ అక్కడ ఉన్న పదం ఏంజలోస్, దట్ మీన్స్ ఏంజల్స్ అని. ఐ మీన్ మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఏంజల్స్ కనిపిస్తారా? ఏంజల్స్కు శరీరం ఉంటుందా? డౌట్స్ ఉంటాయి కదా. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆమేన్. ఆమేన్. ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దండి. నువ్వు ఎవరికో ఆతిథ్యం చేస్తుంటావు, మనిషిలా కనిపించిందని ఆతిథ్యం చేస్తుంటావు. ఒకసారి చూద్దాం, ఆదికాండం 18వ అధ్యాయంలో చూద్దాం. మరియు 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. నెక్స్ట్ వర్స్. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట ఎంతమంది? 3 మనుష్యులు. యెహోవా ఉన్నాడన్నారు, 3 మనుషులు ఉన్నారన్నారు. ఇప్పుడు 22వ వచనం కొద్దాం అదే అధ్యాయంలో. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచుండెను. ఆమేన్. 3లో ఒకరు దేవుని సన్నిధిలో ఉన్నారు, ఈయన అబ్రహాం. 2 సొదొమ వైపు వెళ్ళిపోయినారు. సొదొమ వైపు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? ఒకసారి చూద్దాం. 19వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 19:1. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. హల్లెలూయా. హల్లెలూయా. డు యు అండర్స్టాండ్ నౌ? yes. మనుష్యుల రూపంలో దేవదూతలు కనిపిస్తుంటారు. బైబిల్లో చాలా మటుకు మనం చూసేది ఏంటంటే మగవాళ్ళ లాగానే కనిపిస్తారు అనేది మనం బైబిల్లో చూస్తాం. కానీ పాల్ యాంగిచౌ గారు జపాన్కు వెళ్ళినప్పుడు, అంటే మినిస్ట్రీ కోసం ఫస్ట్ టైం జపాన్కి వెళ్ళినప్పుడు అంట, ఆయన హోటల్ రూమ్లో ఒక లేడీ వచ్చిందంట. బ్యూటిఫుల్ లేడీ అంట, బ్యూటిఫుల్ లేడీ. తనని టెంప్ట్ చేయడానికి వచ్చినట్టు అనిపించిందంట. దెన్ ఆయన అర్థమైందంట, దిస్ ఇస్ నాట్ ఏ ఉమన్, దిస్ ఇస్ సంథింగ్ అని చెప్పి దేవుని హీ ఇంక్వైర్డ్. ఆమె ఎదురుగా మాట్లాడుతుండగానే దేవునితో ఆయన కనుక్కుండేసరికి దిస్ ఇస్ ది సర్పెంట్ విచ్ వాజ్ ఇన్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని. ఐ నో దట్ యు ఆర్ అ సర్పెంట్ ఇన్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉన్న అమ్మాయి సడన్లీ షీ బికేమ్ ఏ స్నేక్ అంట. ఆ స్నేక్తో పోరాడి 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 అదొక పెద్ద స్టోరీ. ఓకే, అంటే బైబిల్లో మగవాళ్ళనే రాయబడింది, కానీ నిజ జీవితంలో ఆయన జీవితంలో అమ్మాయిలాగా బ్యూటిఫుల్ గర్ల్ లాగా కూడా డీమన్స్ వచ్చాయంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, సో ఎందుకు దేవదూతలకు దేవుని కుమారులు అనే మాట ఇవ్వబడింది?
ఎనీబడి హూ ఈస్ డైరెక్ట్లీ క్రియేటెడ్ బై గాడ్, దే ఆర్ కాల్డ్ ది సన్స్ ఆఫ్ గాడ్. ఎవరైనా డైరెక్ట్గా దేవుని చేత తయారు చేయబడితే, ఆమేన్. అందుకే చూడండి, ఆదాము గురించి ఏం చెప్తారు? లూకాసు వార్త 3:38 జీనియాలజీస్ చెప్తూ ఇక్కడ రాయబడిన మాట చూడండి. ఆదాము దేవునికి కుమారుడు. చాలు, ఆదాము దేవునికి కుమారుడు. దేవునికి పుట్టినాడా? పుట్టలేదు. దేవునికి ది ఓన్లీ బిగాటన్ సన్ ఎవరంటే యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఆదాం ఎట్లా వచ్చిండు? దేవుడు చేతులతో తయారు చేసిండు. అంటే ఎనీబడి హూ ఇస్ డైరెక్ట్లీ మేడ్ బై గాడ్, హీ ఈస్ కాల్డ్ ది సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. యోబు 1:6 చూద్దాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. సేటన్ ఎట్లొచ్చిండు? అక్కడికి వెలుగు దూత రూపంలో వచ్చిండు. మిగతా దూతలకు కనిపిస్తే ఆ మిగతా దూతలు గొడవ చేసేస్తారు. అయితే సేటన్కు దేవుని దగ్గర పోయే అర్హత ఉందా? అప్పట్లో ఉండింది. ఎందుకు? అది ఆదాము యొక్క ప్లేస్. ఎప్పుడైతే ఆదాము తన అధికారాన్ని కోల్పోయిండో, సాతానుడు వాడిని ప్రభావితం చేసి వాడితో పాపం చేయించగలిగిండో, వాడి అధికారం అంతా కూడా, ఆదాము ఉన్న అధికారం అంతా కూడా ఈ యొక్క సైతాన్ చేతికి వెళ్ళిపోయింది. సో దేవుని సన్నిధిలో ఆదాము నిలబడవలసిన ప్రదేశంలో ఈ యొక్క సైతాన్ పోయి నిలబడుతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా, అర్థమవుతుందా? సో డెవిల్ కొన్న పని అంతా ఏంటంటే ఎప్పటికైనా డేంజరే. ఈ ఏబేలు కాకపోతే ఇంకొకడైనా ఎవరైనా వస్తారు, ఈ యొక్క స్త్రీకు పుట్టే వాళ్ళలో ఎవరో ఒకరు వస్తారని చెప్పి వాట్ హీ ట్రై టు డూ ఈస్, ఆ యొక్క ఏంజల్స్, వాడి దగ్గర ఉన్న ఏంజల్స్ అందరితో ఆ మనుషుల కుమార్తెలందరినీ కూడా గబ్బు పట్టించేసాడు. ఆల్ దీస్ ఏంజల్స్ దే హ్యాడ్ సెక్స్ విత్ ఆల్ ది విమెన్ అంటే నార్మల్గా ఉండే విమెన్తో ఈ యొక్క డీమన్స్ అందరు కూడా దే హ్యాడ్ సెక్స్. దానివల్ల ఏమైందంటే డిఫరెంట్ పీపుల్ వాళ్ళకు పుట్టారు. అందుకే నెఫాలిమ్స్ అంటారు. హూ ఆర్ దోస్ నెఫాలిమ్స్? అందుకే దేవర్ మైటీ, శూరులు అనే పదం. ఎవరు ఆ శూరులు? గ్రీక్ మైథాలజీలో మనం చూస్తాం. వాడు సైక్లాప్స్, ఒక్క కన్ను ఉంటుంది. దేవర్ అంటే వాళ్ళు లేరా? వాళ్ళు పుట్టినారు, అప్పట్లో ఉన్నారు. హెర్క్యులీస్ అని ఇంకొన్ని ఈ పదాలన్నీ ఉన్నాయి. దే ఆర్ మైటీ అంటే ఎట్లా? వాళ్ళకు చాలా శక్తి కలిగిన వాళ్ళు. అయితే వాళ్ళు దేవుని మనుషులు కాదు. దేవర్ హాఫ్ ఏంజల్స్ అండ్ హాఫ్ హ్యూమన్ ఉండే ఇవి ఉన్నాయి. ఇట్స్ ఎ మిక్స్డ్ పాపులేషన్. పూర్తిగా మనిషి కాదు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వద్దాం మళ్ళీ ఒకసారి ఆదికాండం 6:4 కొద్దాం. ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. ఓకే, చాలు. మొదట ఆ యొక్క నోవా కాలంలో ఉన్నప్పుడు ఈ నెఫీలీలను ఎవరు నాశనం చేశారు? దేవుడే నాశనం చేసిండు. ఆ యొక్క వరదను తీసుకొచ్చి, నీళ్లను తీసుకొచ్చి మొత్తం అందరినీ కంప్లీట్గా నాశనం చేసిండు. అయితే ఆ తరువాత కూడా ఉండినారు. ఎవరు ఆ తర్వాత ఉండిన వాళ్ళు? బైబిల్లో మనం చూసినట్లయితే అమాలేకీయులు, అనాకీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, హిత్తీయులు, ఈ పదాలన్నీ, ఇటువంటి రిఫాయిములు, ఇటువంటి వాళ్ళందరూ కూడా బైబిల్లో రాయబడినారు. వీళ్ళంతా ఎవరు అంటే సేమ్ ఈ నెఫిలిమ్స్. వీళ్ళందరినీ నాశనం చేయడానికి దేవుడు మరి ఏం చేసిండు? ఇంకొక వరదను తీసుకొని వచ్చిండా దేవుడు? లేదు. నోవాతో దేవుడు ప్రామిస్ చేస్తుండు, నో మోర్ ఫ్లడ్, నేను ఇంకోసారి తీసుకొని రాను ఫ్లడ్. మరి వీళ్ళని ఎట్లా నాశనం చేయాలా? అందుకే వీళ్ళ కోసమే దేవుడు ఇశ్రాయేలీయులను లేపిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? ఈ నెఫిలీలు ఫస్ట్ టైం వరదలో పోయినారు. నెక్స్ట్ టైం ఇశ్రాయేలీయులు వీళ్ళను నాశనం చేయాలని దేవుడు వీళ్ళను ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. సో ఈ యొక్క నెఫిలీలు ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు బైబిల్లో? ఆమేన్. వరద అయిపోయింది. వరద తర్వాత ఇప్పుడు ఎక్కడున్నారు? ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నాడు దేవుడు. కాబట్టి వీళ్ళు ఎక్కడున్నారు? బాగా గమనించండి. దేవుడు అబ్రహాముకు తన సంతానానికి ఏమి ఇస్తానన్నాడు? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని ఇస్తాన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ ప్రామిస్ ఆ యొక్క సేటన్ చెవును పడిందో వెంటనే అక్కడ పోయి ఇక్కడ పాపులేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. అక్కడ కనానీయులు తయారైనారు అక్కడ. హల్లెలూయా. వాళ్ళు దేనికోసం ఉన్నారు కనానీయులు? వీళ్ళని రానియకుండా చూడడానికి. ఆమేన్. సేటన్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ను
జరగకుండా ఆపడమే వాని యొక్క పని. వాడు అదే పనిగా పెట్టుకొని మనిషిని డిస్సాటిస్ఫైడ్గా, మనిషిని కష్టపెడుతూ నీకు ఇవ్వబడిన దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ప్రామిసెస్ను నువ్వు పొందుకోకుండా చేయడం వాడి పని. అందుకే ఏం చేశారంటే ఆల్రెడీ వీళ్ళు అక్కడికి పోకముందే అక్కడ కనానైట్స్ అని వాళ్ళని తయారు చేసి పడేసిండు. వాళ్ళెవరు? దేవర్ ఆల్సో మిక్స్డ్ పాపులేషన్. వాళ్ళు ప్యూర్గా హ్యూమన్ రేస్ కాదు, వాళ్ళు దేవర్ హాఫ్ అండ్ హాఫ్, హాఫ్ హ్యూమన్స్ అండ్ హాఫ్ ఏంజలిక్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? దిస్ ఇస్ కాల్డ్ ఎ కరప్ట్ సీడ్, కరప్ట్ సీడ్. అందుకే దేవుడు ఏం చెప్తాడంటే సౌలు రాజుతో, అమాలేకులను కంప్లీట్గా నాశనం చేయి, వారి జంతువులను కూడా ఏవి వదిలిపెట్టకుండా నాశనం చేయంటే ఈయన ఏం చేస్తాడు? కొన్ని బాగా బలిసిన జంతువులను పక్కకు పెట్టేసి ఆ రాజు అగాగు రాజును కూడా పక్కకు పెట్టేసి చంపడం. సమూయేలుకు అర్థమవుతుంది వీడు సరిగా దేవుడు చెప్పిన పని చేయలేదని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ పెద్ద వివాదం జరుగుతుంది. అగాగును తీసుకురమ్మంటాడు. సమూయేలును ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. చూడండి 1 సమూయేలు 15వ అధ్యాయం 33వ వచనం. సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వాళ్ళు? అనాకీలు, ఈ యొక్క అమాలకైట్స్, వీళ్ళంతా ఎవరు? దే ఆర్ ఆల్ మిక్స్డ్ పాపులేషన్. దేవుడు వీళ్ళని సంపూర్ణంగా తీసివేయాలా, భూమి మీద వాళ్ళు ఉండకూడదనే దేవుని ప్రణాళిక. ఆమేన్, ఆమేన్. సౌలును పిలిచి పని చేయంటే సౌలు సగం చేసిండు, సగం చేయలేదు. అందుకే సౌలును దేవుడు పక్క పెట్టేసిండు. సంఖ్యాకాండంలో కూడా చూడండి 13వ అధ్యాయంలో 33వ వచనం చూద్దాం. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. ఆమేన్. ఇశ్రాయేలీలలో 12 గోత్రములలో గోత్రానికి ఒకరు చొప్పున దేవుడైన యెహోవా వీళ్ళకు మోషేకు ఆజ్ఞాపించుండు. ఆ యొక్క కనాను దేశాన్ని వీళ్ళు పోయి చూసి రావాలి, 40 రోజులు అక్కడ ఉండి చూసి రావాలి పరిస్థితులను అని పంపించాడు. నేను మీకు ఇచ్చేస్తున్నానని చెప్పిండు దేవుడు. అక్కడ ఇచ్చిన దాన్ని తీసుకోవడానికి పోయేది పోనిచ్చి వీళ్ళు వచ్చి డిస్క్రిప్షన్ ఇస్తున్నారు. అక్కడ ఏమున్నాయి, అక్కడ ఎట్లా ఉన్నారు, మేము మిడతల్లా కనిపిస్తాము, మేము వాళ్ళకంటే చాలా చిన్నటి వ్యక్తులము అనే మాట ఇక్కడ చెప్తుంటున్నాడు. హల్లెలూయా, అర్థమవుతుందా? అక్కడ కూడా నెఫీలు, ఎవరు వాళ్ళు? నెఫిలిమ్స్, సేమ్ మిక్స్డ్ పాపులేషన్. దావీదు గొలియాతును చంపిండు కదా, ఎవ్రీబడి నోస్ దట్ స్టోరీ. గొలియాత్ ఈజ్ ఆల్సో ఎ మిక్స్డ్ పాపులేషన్. సో దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలను లేపాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఒకసారి ప్రామిస్ చేసిండు, నేను వరదను తీసుకురాను అన్నాడు. కాబట్టి మళ్ళీ ఇంకోసారి వరద రాలేదు. ఇశ్రాయేలుతోని దేవుడు వీళ్ళను సంపూర్ణంగా నాశనం చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నంది ఉన్నానను. ఆమేన్, ఆమేన్. సంతాపం. 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. చాలు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఏ దూతలైతే ఈ స్త్రీలతో కలిసి ఈ యొక్క నెఫిలిమ్స్ను పుట్టించారో ఆ దూతలందరికీ కూడా అప్పుడే దేవుడు జడ్జిమెంట్ తీసుకొచ్చిన దేవుని వాక్యం చెప్తుంది. 2 పేతురు 2వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు చూద్దాం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ వాళ్ళకు ఏం జరిగింది? అక్కడ వాళ్ళ మీద తీర్పు కోసము వాళ్ళను నిలబెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు పాపము చేసినప్పుడు, ఎవరు ఆ దేవదూతలు? ఈ ఫాలెన్ ఏంజెల్సే. వాళ్ళు ఆల్రెడీ దేవుడు ఉగ్రతతో పైనుంచి కింద పడిపోయినారు. పడిపోవడం కాకుండా ఇప్పుడు పాపము చేసి ఈ మనుష్య జాతిని అంతా పాడు చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకం, ఇక్కడ ఉండే మాట ఇంగ్లీష్లో హెల్ అని ఉంటుంది. హెల్ అని ఉంటుంది, బాగా గమనించండి. బైబిల్లో అన్ని చోట్ల హెల్ అని రాయబడిన పదం వేరు, ఇదొకటి పదం వేరు. అన్ని చోట్ల రాయబడిన పదం ఏంటంటే షియోల్. హెల్ ఈజ్ ది వర్డ్ షియోల్ ఆర్ గెహెనా అనే పదం వాడతారు. ఈ ఒక్క ప్లేస్లో మాత్రమే టార్టారస్ అని వాడారు. ఆమేన్, అర్థమవుతుందా? అంటే దిస్ ఈజ్ నాట్ ది యాక్చువల్ హెల్. లాస్ట్ వీక్ నేను చెప్పాను హెల్ గురించి, అది కాదు ఇది. అర్థమవుతుందా?
దిస్ ఈజ్ అ డిఫరెంట్ ప్లేస్. దిస్ ఈజ్ అ డిఫరెంట్ ప్లేస్. అయితే బైబిల్ అంతటిలో కూడా ఇదొక్క చోటనే ఈ టార్టారస్ అనే పదం వాడబడింది. అంటే మనకు వ్రాయబడిన గ్రీక్ పదాల్లో టార్టారస్ అనేది వ్రాయబడింది. మిగతా అంతా కూడా షియోల్ ఆర్ గెహనా అని ఉంటుంది. ఇప్పుడు 5వ వచనం కొద్దాం, 2 పేతురు. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు. జలప్రలయం ఎప్పుడు వచ్చింది? అప్పుడే, ఆ టైంలో వచ్చింది. నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. ఆమేన్. నోవహు ఉత్త ఓడను తయారు చేసుకుంటూ లేడు ఆయన. మీరందరి మీదకి నాశనం రాబోతుంది, నేను ఒక్కని ఓడ తయారు చేసుకుంటాను. హీ వాజ్ నాట్ ఎ సెల్ఫిష్ మ్యాన్. ఆయనకు ఎప్పుడైతే దేవుడు చెప్పిండో ఇలా నేను నాశనం చేయబోతున్నానని చెప్పిండో ఆ రోజు నుంచి ఆయన ఓడను కట్టుతూ ఉండినాడు. కట్టడానికి 70 సంవత్సరాలు టైం పట్టింది. ఆ 70 సంవత్సరాల్లో he was building the ark and he was preaching the word of God. He was proclaiming the word of God. నాశనం అనేది రాబోతుంది, దేవుని వైపు తిరగండి, మిమ్మల్ని మీరు తప్పించుకోండి, ఈ నాశనం నుంచి తప్పించుకోండి. he was openly declaring. hallelujah. he was a preacher of righteousness. నీతిని గురించి బోధిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నీతి అనేది ఉందని చెప్పి ఆ కాలంలోనే ఈయన బోధిస్తున్నాడు. ఆమేన్. ఆదికాండము 6వ అధ్యాయం కొద్దాం, 9వ వచనం కొద్దాం. ఇప్పుడు నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడని ఉండెను. ఒక్కసారి ముందు వచనంకి వెళ్దాం ఒక్కసారి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక. లాస్ట్ ఇంగ్లీష్ లో లాస్ట్ పదం చదవండి. బ్రింగింగ్ ఇన్ ది ఫ్లడ్ అపాన్ ద వరల్డ్ ఆఫ్ ద అన్గాడ్లీ. అందరు చెప్పండి, వరల్డ్ ఆఫ్ ది అన్గాడ్లీ. గాడ్లీ వరల్డ్, అన్గాడ్లీ వరల్డ్ అంటే టోటల్ 99.9% దేవర్ అన్గాడ్లీ పీపుల్. ఎందుకు దేవుడు నాశనం చేయాల్సి వచ్చిందంటే నోవా కుటుంబం తప్ప మిగతా అందరూ కూడా కరప్ట్ సీడ్, మిగతా అందరూ కూడా ఆ చెడ్డ ఆత్మలతో పుట్టిన వంశాలు. సో వాళ్ళందరినీ నాశనం చేయాలని దేవుడు అనుకున్నాడు. దట్ వాస్ ది వరల్డ్ ఆఫ్ అన్గాడ్లీ. దేవునికి సంబంధించిన పుట్టుకలు కాదవి, దేవునికి సంబంధం లేనటువంటి పుట్టుకలు. కాబట్టి దేవుడు ఆ యొక్క వరల్డ్ అంతటిని కూడా, ఆ ప్రపంచాన్ని అంతటిని కూడా దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. హల్లెలూయా. నిజానికి చాలా మంది దేవుడు ఎంత కఠినాత్ముడు, అంత జలప్రలయం తీసుకొచ్చుతాడు. దేవుడు తన కృపతో నాశనం చేసిండు. లేకపోతే నీకు నాకు రక్షణ లేదు. ఎందుకంటే నోవా ఫ్యామిలీ వాజ్ ది ఓన్లీ హోప్. మనకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వచ్చి మనల్ని విమోచించాలి అంటే ఒకే ఒక హోప్, నోవా ఫ్యామిలీ. అక్కడ నాశనం చేయకపోతే, నోవా ఫ్యామిలీ కూడా కరప్ట్ అయిపోతే గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. అర్థమవుతుందా? సో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే వాళ్ళని నాశనం చేయాలి. కృపలో ఆ యొక్క జలప్రలయం వచ్చింది. దేవుని కృప, దేవుని ప్రేమతో వచ్చింది తప్ప దేవుడు కోపంతోనో లేకపోతే ఏదో ఇది కాదు. ఆమేన్. దేవుని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుష్య జాతిని అంతటినీ కూడా విమోచించాలనేది దేవుని యొక్క ప్లాన్. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చేద్దాం 9వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉండెను. చాలు, ఇంగ్లీష్ లో చదువు. These are the generations of Noah. Noah was a just man and perfect in his generation. చాలా మంది నోవా నీతిమంతుడు అంటే నోవా క్రియలను బట్టి నీతిమంతుడు అనుకుంటారు. నోవా చాలా మంచి పనులు చేసిండు. బోధలు చూస్తుంటాం కొన్నిసార్లు, కొందరు చెప్తుంటారు నోవా చాలా మంచి పనులు చేసిండు, అందుకే దేవుని దృష్టిలో నీతిమంతుని కనిపించిండు, నీతి పనులు చేసిండు. ఆ కాలంలో ఎవరు నీతి పనులు చేయలేదు, ఈయన ఒకటి నీతిమంతులు చేసే క్రియలు చేసిండు, మంచి పనులు చేసిండు అని చెప్తుంటారు. అది 100% అబద్ధము. బైబిల్లో నీతి అంటే విశ్వాసం ద్వారా వచ్చేదే తప్ప వేరే నీతి లేదు. క్రియల ద్వారా వచ్చే నీతి దేవుడు అసలు లెక్క చేయడు. హల్లెలూయా. బ్రదర్, వాక్యంలో ఉందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హల్లెలూయా. దేని బట్టి కలిగే నీతి? విశ్వాసమును బట్టి. ఆమేన్. బైబిల్లో అబ్రహాం గురించి చెప్పే మాట ఏంటి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. 4 సార్లు ఉంది అది బైబిల్లో, ఒక్కసారి కాదు.
నువ్వు దేవుని నమ్మాలా. ఈయన ఏం చేసిండంటే వరద రాబోతుంది అని దేవుడు చెప్పిండు. అంతవరకు వరద ఎట్లుంటుందో తెలియదు, అంతవరకు వర్షం ఎట్లుంటుందో తెలియదు, ఎప్పుడు చూడలేదు. నువ్వు ఒక పడవను తయారు చేయి, ఎట్లా చేయాలా, విడ్త్ లెంగ్త్ అన్నీ చెప్పిండు. టైటానిక్ ఓడలాగా ఉంటుంది అది. ఆమెన్. డైమెన్షన్స్ అన్నీ అట్లా ఉంటాయంట. అటువంటిది ఒక మనిషి 70 ఏండ్లు పట్టింది ఆయనకు ఆ యొక్క ఓడను తయారు చేయడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఓడను చేసినందుకు నీతిమంతుడైనా కాదు, దేవుడు చెప్పిన మాటను నమ్మిండు. అంతవరకు చూడలేదు, ఎప్పుడు జరగలేదు ఇటువంటివి, కానీ జరగబోతున్నాయని చెప్పినందుకు తను మాత్రమే కాదు తన కుటుంబం అంతటిని కూడా కాపాడుకున్న వాడయిండు. దాన్ని బట్టి ఏమైండు, విశ్వాసం ద్వారా వచ్చే నీతికి ఆయన కూడా వారసుడు. హల్లెలూయా. హల్లెలూయా. సో బ్యూటిఫుల్ కదా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దేవుడు ఈ నోవా కుటుంబాన్ని ఎందుకు కాపాడిండంటే నేను చెప్పాను, ఒకే ఒక రీజన్ ఏంటంటే మిగతా అన్ని ఫ్యామిలీస్ దే ఆర్ కరప్ట్ ఫ్యామిలీస్, ఇదొక్కటి మాత్రమే కరెక్ట్గా ఉన్న ఫ్యామిలీ. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఓకే, 9వ వచనంలో ఇంకో పదం ఉంది, పర్ఫెక్ట్ అనే పదం ఉందా? ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. Noah was a just man and perfect in his generation. తెలుగు ఫాలో కాకండి, ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అనే పదం ఉంది. పర్ఫెక్ట్ అందరు చెప్పండి. పర్ఫెక్ట్ అంటే ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ అనా? కాదు, బాగా గమనించండి. నోవా వాజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. ఎలా పర్ఫెక్ట్? పర్ఫెక్ట్ అనే పదాన్ని హెబ్రీ భాషలో తమీమ్ అనే పదం నుంచి తీయబడింది. తమీమ్ అంటే అన్బ్లెమిష్డ్ అని అర్థం. తమీమ్ అనే పదం హెబ్రీ భాషలో తమీమ్. మనము బంగ్లాదేశ్లో ఒక క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ అన్నాడు. తమీమ్ అంటే ఏంటి? అన్బ్లెమిష్డ్. వాళ్ళు కూడా నమ్ముతారు ఏమని, ఏదో జంతువును బలి ఇచ్చేది అట్లా ఆలోచిస్తారు వాళ్ళు కూడా. ఇక్కడున్న పదం ఏంటంటే తమీమ్ అంటే ఇది ఎప్పుడు దేనికి ఇవ్వబడుతుందంటే అన్బ్లెమిష్డ్, మత్సయు మరకయు లేనటువంటి ఒక జంతువును గురించి చెప్పే మాట. కానీ ఈయనకెందుకు ఇదే పదం తమీమ్ వాడబడింది అంటే అప్పుడున్న కాలంలో మిగతా అందరూ కూడా ఈ యొక్క చెడ్డ ఆత్మల యొక్క స్పర్శ కానీ చెడ్డ ఆత్మల యొక్క నీడ కానీ పడిన వాళ్ళు, ఈయన ఒక్కడు తప్ప. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే అప్పుడున్నటువంటి ఆ యొక్క చెడ్డ దూతలు, ఏవైతే పడిపోయిన దూతలు మనుషులతో వచ్చి సంగత్యం చేస్తున్నాయో అటువంటి పరిస్థితి లేకుండా ఆ కుటుంబం అంతా కూడా తమను తాము కాపాడుకొని క్లీన్గా ఉండిన కుటుంబం అది మాత్రమే. హల్లెలూయా. ఇట్ వాజ్ ది ఓన్లీ ప్యూర్ హ్యూమన్ రేస్. అదొక్కటే ప్యూర్గా హ్యూమన్స్, మిగతా అంతా కూడా మిక్స్డ్, కొంచెము దయ్యము కొంచెము మనిషి. ఆమేన్. అట్లా 10వ వచనానికి వద్దాం. షేము హాము యాపేతను ముగ్గురు కుమారులను నోవహు కనెను. ఆమేన్. నోవాకు ముగ్గురు కుమారులు, షేము హాము యాపెత్. ఈ ముగ్గురు నుంచే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని తెగలు, అన్ని దేశాలలోని ప్రజలు వచ్చినారు. దిస్ ఇస్ సైంటిఫికలీ ప్రూవెన్. ఈ ముగ్గురు నుంచే చైనీస్ వచ్చినారు, ఇండియన్స్ వచ్చినారు, అమెరికన్స్ వచ్చినారు, అందరు వచ్చినారు, బ్లాక్స్ వచ్చినారు, వైట్స్ వచ్చినారు, అందరు వచ్చినారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అందుకే మనము బైబిల్ చదివేప్పుడు వీ షుడ్ ఆల్వేస్ రీడ్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ ఆస్పెక్ట్. మనం ఆత్మీయంగా దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుని నుంచి మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఇట్స్ నాట్ జస్ట్ ది వాటర్ దట్ యు డ్రింక్, ఇట్ ఈస్ ఫ్రమ్ విచ్ సోర్స్ యు ఆర్ డ్రింకింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఏం నీళ్లు తాగుతున్నావు చాలా ఇంపార్టెంట్. మా దగ్గర ఒక సార్ ఉన్నారు, ఆయన బిస్లరీ తప్ప వేరే తాగదు. సార్ కిన్లే తాగలేదు, నాకు అదే కావాలి. ఆయన వచ్చిందంటే 1 కిలోమీటర్ పోయినా అదే తీసుకొని రావాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏం తాగుతున్నాం చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యం కూడా ఏం చెప్తున్నారు, ఏం వింటున్నాం, నువ్వు ఏ సోర్స్ నుంచి వింటున్నావు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆదికాండం 6:13-14 వచనాలు చూద్దాం. 13వ వచనం. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. 14. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? ఇంగ్లీష్ లో చదువు. మేక్ ది అన్ ఆర్క్ ఆఫ్ కోపర్ వుడ్. హల్లెలూయా. హల్లెలూయా. మేక్ ది అన్ ఆర్క్. నీ కోసము నువ్వు తయారు చేసుకో. మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఎప్పుడైనా ఒక సమస్య రాబోతుందంటే సమస్య రాకముందే మనల్ని ప్రిపేర్ చేస్తాడు. హల్లెలూయా. ఫర్ ది పాస్ట్ ఫ్యూ మంత్స్ రాప్చర్ గురించే మాట్లాడుతున్నాం. రాప్చర్ గురించి మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి? ఎందుకు? రాప్చర్ రాబోతుంది కాబట్టి.
హల్లెలూయా. హల్లెలూయా. సంఘం ఎత్తబడే పరిస్థితి రాబోతుంది. అందరూ అనుకుంటారు, అందరు తిందుము తాగుదుము సుఖించుము అన్నీ అనుకుంటుంటారు. బట్ దెర్ ఈస్ గోయింగ్ టు బి అ టైమ్ వేర్ వి విల్ లీవ్ దిస్ వరల్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో నీ కొరకు నువ్వు ఒక ఏం చేసుకోమంటున్నాడు? ఓడను తయారు చేసుకోమంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. అందరు చెప్పండి, Our God is a good మై God. గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. My God is a good హల్లెలూయా. God. Hallelujah. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వద్దాం. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. ఆమేన్. మనుష్య కుమారుని రాకడ కూడా అలానే ఉంటుంది. మళ్ళొకసారి చదువు, వర్త్ రీడింగ్ 38. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు ఆమేన్. వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. ఆమేన్. ఎరుగకపోయిరి. ఎందుకు ఇది 2 సార్లు చెప్తున్నాడు బ్రదర్ అంటే ఒకటే రీజన్. ర్యాప్చర్లో ఎవరు మిస్ కాకూడదు. మనకి అమ్మ ఇట్లా జరిగిందా, అయ్యో నేను పోలేకపోయినాను అనే ఆలోచన ఇంకొకసారి రాకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. లాంగ్ బ్యాక్ ఐ వాజ్ లిజనింగ్ టు వన్ బ్యూటిఫుల్ మెసేజ్ బై బిగ్ మ్యాన్ ఆఫ్ గాడ్, పెద్ద ఆయన, దేవుని సేవకుడు, పెద్ద ఆయన, పాస్టర్ క్రిస్ అని ఒక ఆయన ఉన్నాడు. మెసేజ్ వింటున్నాను. ఆ దాంట్లో ఒక ఇన్స్టెన్స్ చెప్పాడు ఆయన. ఏం చెప్పాడంటే, ఒక అమ్మాయి యూకేలో ఉందంట. ఒక అమ్మాయి వాళ్ళ మదర్ వచ్చేసి ఇంకొక వేరే దేశంలో ఉందంట, వేరే ఖండంలో ఉందంట. ఒకరోజు వాళ్ళ మదర్ ఫోన్ చేసిందంట అమ్మాయికి, అమ్మ నేను నిన్ను చూడటానికి వస్తున్నాను, కానీ భయపడొద్దు, నేను నీకు ఇంకొక మాట చెప్పబోతున్నాను. నేను ఇక్కడ ఒక కల్ట్లో ఉన్నాను. కల్ట్ అంటే ఏంటంటే ఒక తెగ, అంటే ఆరాధన చేసేటువంటి తెగలు, అంటే ఒక దేవుని కాదు వేరే చెడ్డ ఆత్మలను ఆరాధించే తెగలు. నేను ఈ కల్ట్లో ఉన్నాను, నేను ఒకదాన్ని. ఈ కల్ట్ ప్రకారము ఇప్పుడు వాళ్ళ పిల్లలను బలి ఇవ్వాల్సింది. ఇప్పుడు నా టర్న్ వచ్చింది. అయితే నువ్వేం భయపడొద్దు, నాతో పాటు 2 ఆడవాళ్ళు వస్తారు, 3 వస్తాం మేము. కానీ 3 వస్తాము. ఎట్లా వస్తాము? మేము మిడతల్లాగా వస్తాం. నువ్వు తలుపు తెరిచిపెట్టు, పలానా టైంకు నేను చెప్తున్నాను, ఈ టైంకు పలానా టైం తలుపు తెరిచిపెడితే మెయిన్ డోర్ నుంచి 3 వస్తాం. ఫస్ట్ మిడత నేనుంటాను, నెక్స్ట్ 2 మిడతలు వాళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళు వచ్చేది కేవలం నిన్ను చంపడానికే వస్తున్నారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే వాళ్ళు వచ్చి రాగానే ఆ 2 మిడతలను చంపేసేయి. ఏం చేయమని? చంపేసేయి. సో ఈ బిడ్డ ఆలోచిస్తుంటే ఏదబ్బా ఇట్లా అయింది అని అయినా ధైర్యం తెచ్చుకొని ఆమె చెప్పినట్లు టైంకు తలుపు తెరిచిపెట్టిందంట. 3 ఈ యొక్క మిడతలు వచ్చేసాయంట. ఈ 3 మిడతల్లో ఫస్ట్ మిడతను వదిలేసి మిగతా 2 మిడతలను పటాపట్ చంపేసిందంట. ఇక్కడ చంపిన తర్వాత ఈ ఫస్ట్ వచ్చిన మిడత మాయమైపోయిందంట, లేదు ఇంక అక్కడ. నెక్స్ట్ మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ చేసిందంట వాళ్ళమ్మ. ఏమని? నువ్వు చంపిన వాళ్ళు ఇక్కడ 2 ఆడ మనుషులు చనిపోయినారు. ఆడ న్యూస్లో కూడా వచ్చిందంట, సడన్లీ 2 people డైడ్ వితౌట్ ఎనీ రీజన్. అర్థమవుతుందా? అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు బ్రదర్ మీరు అంటే, సైతాను పాము రూపంలో వచ్చింది. గుర్తుపెట్టుకోండి, సైతాను ఏ రూపంలో వచ్చింది? పాము రూపంలో వచ్చింది. మనం మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క సేన అనే దయ్యం పట్టిన వ్యక్తి, ఆ దయ్యాలన్నీ ఏమడుగుతాయి యేసుప్రభును? మమ్మల్ని పందులలోకి పోవడానికి నువ్వు పర్మిషన్ ఇ, మేము పోతాం. పో అన్నాడు. పోయి ఏమైనాయి? చచ్చిపోయింది. అర్థమవుతుందా? డీమన్స్ దే టేక్ ది బాడీస్ ఆఫ్ ఎనీ పర్సన్. అందుకే ఒక ఇన్సెక్ట్నైనా, ఒక జంతువునైనా కూడా చాలా జాగ్రత్త పడండి వాటి గురించి. నాట్ ఎవ్రీ ఇన్సెక్ట్ ఆర్ యానిమల్ ఆర్ ఎ పర్సన్ ఈజ్ నార్మల్. రాసుకోండి, నాట్ ఎవ్రీ ఇన్సెక్ట్, నాట్ ఎవ్రీ పర్సన్, నాట్ ఎవ్రీ యానిమల్ ఈజ్ నార్మల్. హల్లెలూయా. బ్రదర్ చాలా భయపెడుతున్నాను, భయపెట్టడానికి చెప్పట్లేదు. లైఫ్ ఈజ్ స్పిరిచువల్. నేను ప్రతిసారి చెప్తుంటాను, ఐఎమ్ ఎ స్పిరిట్, ఐ హ్యావ్ ఎ మైండ్, ఐ లివ్ ఇన్ ఎ బాడీ. నేను ఆత్మను, మీరు కూడా అట్లే ఆత్మ. మొదట మీరు ఆత్మ, తర్వాత మీకు ఒక మనసు ఉంది, మీరు ఒక శరీరంలో ఉంటున్నారు. హల్లెలూయా. లుక్ ఎట్ ది వరల్డ్ ఫ్రమ్ ది స్పిరిచువల్ పర్స్పెక్టివ్ ఆఫ్ యూ. ఆత్మలోకంలో ఏం జరుగుతుంది అనేది నీకు తెలిసి ఉండాలి. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ డైడ్ విత్ ఇన్సెక్ట్ బైట్. ఏదో పురుగు కుట్టిందండి, పొద్దునకి చనిపోయినారు. డోంట్ నెగ్లెక్ట్ థింగ్స్. నేను చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా ఈ మాటలు.
ఓకే, తమాషకి చెప్పట్లేదు. ఆమెన్. ఐ వాజ్ సో బిజీ, ఐ ట్రావెల్డ్ ఆల్ ది టైం. మధ్యాహ్నం రీచ్ అయ్యాం కర్నూలుకి, మార్నింగ్ బయలుదేరి. ఎందుకు వచ్చాం? ఫర్ దిస్ పర్పస్. దేవుడి వాక్యంలో మనల్ని త్వరపెట్టి మాటలు చెప్పాలన్నాడు కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ. హల్లెలూయా. చిన్న చిన్న విషయాలు కదా నెగ్లెక్ట్ చేయకండి. చిన్న చిన్న నొప్పులు కదా నెగ్లెక్ట్ చేయకండి. చాలా మంది ఆ చిన్న వాటిని పెద్దగా చేసుకున్నారు. ఎందుకు? దే డింట్ యూజ్ ది నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ రైట్ టైం. కరెక్ట్గా ప్రాపర్ టైంలో యేసుక్రీస్తు నామాన్ని, యేసుక్రీస్తు మనకిచ్చిన అధికారాన్ని సరిగా వాడలేదు. హల్లెలూయా. ఆమేన్. సో చిన్న చిన్న వాటిని కూడా నెగ్లెక్ట్ చేయకండి. దేవుడు ఏం చేసిండు? మనకు అధికారం ఇచ్చింటున్నాడు. రికగ్నైజ్ దట్ ఎవ్రీ ఈవిల్ థింగ్ ఈజ్ ఫ్రమ్ సైతాన్. సైతాన్ నుంచి వస్తుంది. అందుకే ప్రతి బిలీవర్కు దేవుడు ఇచ్చినటువంటి కృప ఏంటి? మార్క్స్ సువార్త 16:17 చదవండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు, నమ్మిన వారు యేసుక్రీస్తు నా ప్రభువు అని ఎవరైతే నమ్మినారో వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది? సూచక క్రియలు కనబడును. ఏం జరుగుతుంది? ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. యేసుక్రీస్తు నామమున దయ్యాలను వెళ్ళగొడతారు. అంతే. హల్లెలూయా. నీకు చిన్న నొప్పి మొదలైంది ఎక్కడో, ఏం చేయాలా? యేసుక్రీస్తును నొప్పి వెనక పనిచేసే చెడ్డ ఆత్మ నేను వ్యతిరేకిస్తున్నాను, నేను బంధిస్తున్నాను. హల్లెలూయా. నిన్ను గద్దిస్తున్నాను, వెళ్ళిపో. యు స్పీక్ టు యువర్ కండిషన్స్. ఏ పరిస్థితి అయినా నిన్ను ఇబ్బంది పెడుతుందా, ఏ పరిస్థితి అయినా నీకు అడ్డం వస్తుందా, ఫైనాన్షియల్ కానీ ఏదైనా కావచ్చు, యు స్పీక్ టు ది డీమన్ బిహైండ్ ఇట్. హల్లెలూయా. అందుకే దేవుడు మనకు ఫిలిప్పీలోకి రాసిన పత్రికలో 2:9-10 ఈ 2 బ్యూటిఫుల్ వర్సెస్ చదవండి. అందుచేతను పరలోకమందున వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చూద్దాం. Therefore God also has highly exalted him. ఎవరిని? యేసుక్రీస్తును. దేవుడు ఏం చేశాడంట? ఎంతో గొప్పగా హెచ్చించిండంట. అండ్ గివన్ హిమ్ ఎ నేమ్ విచ్ ఈస్ అబవ్ ఎవ్రీ నేమ్. ప్రతి నామమునకు ఎత్తైన నామం, ప్రతి నామం కంటే కూడా మించిన నామం. హల్లెలూయా. ఏంటి ఆ నామం ప్రత్యేకత? అట్ ది నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ నీ షుడ్ బౌ. హల్లెలూయా. ఎవ్రీ నీ షుడ్ బౌ. ఎక్కడ? ఆఫ్ థింగ్స్ ఇన్ హెవెన్, ఆఫ్ థింగ్స్ ఇన్ ఎర్త్ అండ్ ఆఫ్ థింగ్స్ అండర్ ది ఎర్త్. అంటే ఆకాశం కాదు, పరలోకం కాదు, భూమి కాదు, భూమి కింద ఏ నామమైనా కూడా ఆ నామానికి వంగాల్సిందే. హల్లెలూయా. రికగ్నైజ్ దట్ లైఫ్ ఈజ్ స్పిరిచువల్. నీ యొక్క జీవితం అనేది ఆత్మీయమైనది. ఫిజికల్గా చూసేదాన్ని నమ్మొద్దు. ఫిజికల్గా చూసేది, ఆ పిల్లడు బాగున్నాడు లేదా ఆ పిల్ల బాగుంది, మోసపోద్దండి. ఐమ్ టెలింగ్ యూ ది ట్రూత్. నిన్ను దేవుని నుంచి దూరం చేయడానికి సాతానుడు నీకున్న ప్రతి వీక్ పాయింట్ను పట్టుకొని నిన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకసారి వాడి ఉచ్చులోకి పోతే బయటికి రాలేరు. హల్లెలూయా. డు యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్? అర్థమవుతుందా? నోవా కాలంకి వెళ్దాం. నోవా కాలంలో దేవుని కుమారులు మనుషుల కుమార్తెలతో కలిసినప్పుడు వాళ్ళకి నెఫిలిమ్స్ పుట్టారా? ఆ నెఫిలింను నాశనం చేసేప్పుడు పాపం ఆ స్త్రీ, ఆ అమ్మాయి, ఆ మనుష్య కుమార్తె చాలా మంచిది, ఆ పాప అన్యాయంగా బలవుతుంది, వాళ్ళందరినీ పక్క పెట్టి వీళ్ళని మాత్రం నాశనం చేస్తా అన్నాడు దేవుడు? లేదు. దే డిడ్ంట్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ప్రాపర్లీ. నోవా కుటుంబం చాలా ప్రొటెక్ట్ చేసుకుంది. హల్లెలూయా. ఆ కాలంలో ఉన్న చెడ్డ ఆత్మలు వాళ్ళని ముట్టకుండా, చెడ్డ ఆత్మల యొక్క నీడ కూడా పడకుండా, దేవర్ లైక్ తమీమ్, దేవర్ అన్బ్లెమిష్డ్. హల్లెలూయా. నిన్ను నువ్వు కాపాడుకో. ఆ కాలమే ఈ కాలం మళ్ళీ నోవా కాలంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు కూడా ఉంటున్నాయి. నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు క్లీన్గా పెట్టుకో. హల్లెలూయా. ఓన్లీ అన్బ్లెమిష్డ్ పీపుల్ విల్ బి టేకన్. హల్లెలూయా. యేసు ప్రభు తన రక్తం ఇచ్చిండు మన కోసము. యేసు ప్రభు తన యొక్క కృపనిచ్చిండు, తన యొక్క నామంనిచ్చిండు, తన యొక్క అధికారాన్ని మనకిచ్చిండు. కానీ ఇఫ్ యు డోంట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ అండ్ టైమ్లీ, యూ విల్ బి ది సఫరర్స్. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా.
నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామమున విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో మీరు నా కోసము ఇచ్చినటువంటి యేసయ్య నామాన్ని బట్టి, యేసయ్య అధికారాన్ని బట్టి మీకు వందనాలు. యేసయ్య నామాన్ని, యేసయ్య అధికారాన్ని నేను చక్కగా ఈ లోకంలో వాడుకుంటూ జయశీలిగా జీవించడానికి నాకు కృపను అనుగ్రహించమని, నాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితి కూడా యేసుక్రీస్తు నామమున ఇప్పుడే మోకాలు వంచును గాక. యేసుక్రీస్తు నామమున ఇప్పుడే నన్ను వదిలి వెళ్ళిపోవును గాక. తండ్రైన దేవా, నీ కృపను బట్టి, ప్రేమను బట్టి మరోసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Are you blessed? Yes. Say big hallelujah. Hallelujah. Praise the Lord.